నమస్తే అండి. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య తేడాలు గమనిస్తే కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత హోదా ఉంది కేసీఆర్ గారికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా లేదు. కేసీఆర్కు 119 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతానికి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బలం బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీలో కేవలము 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తెలంగాణలో అసెంబ్లీలో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ కేసీఆర్ని అవమానించాలని కానీ కసి తీర్చుకోవాలని కానీ ఎదురు చూస్తున్నటువంటి వారు కాదు. ఏపీ అసెంబ్లీలో స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు కానీ రఘురామకృష్ణరాజు గారు కానీ అదును కోసం సమయం కోసం జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలని చూస్తున్నారు. మరి కేసీఆర్కు కేటీఆర్ హరీష్ రావుల రూపంలో ఒక బలమైనటువంటి కుడి ఎడమ భుజాలు ఉన్నాయి. కేసీఆర్పై ఈగవాలితే AK-47తో షూట్ చేసే సమర్థవంతమైనటువంటి కేటీఆర్ హరీష్ రావుల లాంటి వెరీ ఎఫెక్టివ్ లెజిస్లేటర్స్, పవర్ఫుల్ పబ్లిక్ స్పీకర్స్ కేసీఆర్కు అండగా ఉండి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా కుడి ఎడమ భుజాలుగా పోరాడేటటువంటి నాయకులు కూడా కేసీఆర్ వెంబడ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వెంబడ ఎవరున్నారు? ఆ 11 మందిలో కూడా జగన్ ఎవరికి అవకాశం ఇచ్చేది లేదు, వాళ్ళు పవర్ఫుల్గా తయారైంది కూడా లేదు. ఈ కారణాలు ప్రధానమైనవి. ఇంకా తర్వాత చూస్తే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్న పర్సనల్గా మధ్య కోపాలు విభేదాలు ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి పంపించేశారు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి కూడా ఆ సమయంలో ప్రతిజ్ఞలు చేశారు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైలుకు కూడా పంపించారు. ప్రతిజ్ఞలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం సీట్లో కూర్చున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూర్చున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితే. మరి ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు, జైలుకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబుల మధ్య గ్యాప్ ఏంటి? రేవంత్ రెడ్డి కేసీఆర్ల మధ్య గ్యాప్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కు ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేనటువంటి పరిస్థితి. వేయలేము కూడా. 10 ఏళ్ళుగా సీఎంగా ఉన్నారు ఆయన. తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నారు. పదవి అన్నది ప్రజలు అందిస్తారు, ప్రజలు ఇచ్చేటటువంటిది. హిస్టరీ జాగ్రఫీ కాదు, నిజమే. కానీ హిస్టరీ జాగ్రఫీ ఒక పర్సన్ని ఎటువంటి పొలిటికల్ స్టేటస్ను కూడా పూర్తిగా తీసేయలేదు. ఒక పర్సన్కు ఉన్నటువంటి ఇమేజ్ను పూర్తిగా తీసేయలేదు. ఎన్నికల్లో గెలుస్తాము, ఓడుతాము. కానీ కేసీఆర్ ఈవేళ ఓడిపోయిన తెలంగాణలో కేసీఆర్ స్థాయిని మాత్రం తక్కువ అంచనా వేయలేనటువంటి పరిస్థితి. ఆ పొలిటికల్ స్ట్రాటజీ అట్లాంటిది అయింది. మరి ఏపీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పొలిటికల్ అనుభవం ఉన్నవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పొలిటికల్ స్ట్రాటజీ చంద్రబాబు గారి కంటే వెనుకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఉమ్మడి ఏపీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రాకి సంబంధించి 10 ఏళ్ళు సీఎంగా చేశారు. విభజన ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు సీఎంగా చేశారు. 40 సంవత్సరాలు పొలిటికల్ అనుభవం ఉన్నటువంటిది. అలాగే కేసీఆర్ గారితో కూడా పనిచేసినటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి స్ట్రాటజీ దగ్గర తక్కువనే చెప్పాలి. నమస్తే.